హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం చాప్టర్ 9 దట్ ఈస్ అర్బన్ లైవ్లీహుడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టైటిల్ వినగానే మోస్ట్ ఆఫ్ యూ అర్థం చేసుకుని ఉంటారు ఈ చాప్టర్ దేని గురించి అని. ఎస్, ఇది అర్బన్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద సిటీస్లో ఉంటున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వాళ్ళ రొటీన్, ద వే దే లివ్. సో ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా సబ్ టాపిక్స్ చూద్దాం. నెంబర్ 1, వర్కింగ్ ఆన్ ద స్ట్రీట్స్. 2, ఇన్ ద మార్కెట్. 3, హర్పిత్ అండ్ వందన ఒక స్టోరీ. 4th, in the factory workshop area. And the last one, that is 5th one, in the office. And now going into the chapter that is urban livelihoods. ఈ చాప్టర్ అంతా కూడా అర్బన్ లైఫ్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇన్ ద సెన్స్ సిటీ లైఫ్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫ్రమ్ ద స్ట్రీట్స్ టు ద ఆఫీస్ అనమాట. సో చిన్న చిన్న స్ట్రీట్స్ నుంచి సిటీలో పెద్ద పెద్ద ఆఫీసెస్ వరకు లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో త్రూ వేరియస్ సబ్ టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్. సో స్ట్రీట్స్ ఎలా ఉంటాయో సిటీలో ఇక్కడ మనకి స్టోరీ అయితే చిన్న స్టోరీ ఇచ్చారు. ఫస్ట్ 2 pages మనం చూస్తున్నాం. రైట్ సైడ్ ఉన్న వర్కింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అనే సబ్ టాపిక్ కింద చూద్దాం. సో ఇదంతా మనం చదవట్లేదు, మనం పైపైన స్టోరీ అంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 క్యారెక్టర్స్ని ఇచ్చారు ఇందులో. క్యారెక్టర్ 1 అండ్ క్యారెక్టర్ 2. ఇందులో క్యారెక్టర్ 2 కజిన్ అనమాట క్యారెక్టర్ 1కి. సో క్యారెక్టర్ 2 దట్ ఈస్ కజిన్ ఏమొచ్చి ఒక పెద్ద సిటీలో ఉంటాడు లేదా ఉంటుంది. అండ్ క్యారెక్టర్ 1 క్యారెక్టర్ 2 దగ్గరికి వెళ్తుంది వాళ్ళ ఊరికి. సో క్యారెక్టర్ 2 వాళ్ళ కజిన్, క్యారెక్టర్ 1 వాళ్ళ కజిన్ క్యారెక్టర్ 1కి ఆ సిటీ అంతా తిప్పి చూపిద్దామని వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే స్టార్ట్ ఫ్రమ్ ఏ స్ట్రీట్ అనమాట. ఒక స్ట్రీట్ నుంచి వెళ్తారు. అండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు స్ట్రీట్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ చూస్తారు, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ 2 pagesలో కూడా వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. అండ్ మనం ఫాస్ట్గా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. వాళ్ళు అలాగా వాళ్ళ కజిన్ తనని స్ట్రీట్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే మెయిన్ స్ట్రీట్స్ వే బజింగ్ విత్ యాక్టివిటీస్. ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా యాక్టివిటీస్తో బిజీగా బజింగ్ అవుతూ ఉంది. వెజిటేబుల్ వెండర్స్ వే బిజీ అరేంజింగ్ వెజిటేబుల్స్. అక్కడ వెజిటేబుల్స్ అమ్ముతున్న వారు వాళ్ళ వెజిటేబుల్స్ని అరేంజ్ చేస్తున్నారు, సర్దుతూ ఉన్నారు అమ్మడానికి. అండ్ నెక్స్ట్ దే ఈజ్ ఎ ఫ్లవర్ షాప్. అండ్ ఆ వెజిటేబుల్ షాప్ పక్కనే ఫ్లవర్ షాప్ అనేది ఉంది. అక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, కలర్ ఫ్లవర్స్ అనేవి వాళ్ళు చూశారు. నెక్స్ట్ పర్సన్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ విత్ హ్యావింగ్ స్మాల్ క్రౌడ్ అరౌండ్. ఆ వెజిటేబుల్ షాప్ పక్కనే ఒక వ్యక్తి న్యూస్ పేపర్స్ అమ్ముతున్నాడు. అండ్ ఆ వ్యక్తి చుట్టూరు కూడా ఒక స్మాల్ క్రౌడ్ అనేది గ్యాదర్ అయ్యి ఉంది ఆ న్యూస్ పేపర్స్ కొనుక్కోవడానికి లేదా చదవడానికి. అండ్ నెక్స్ట్ వాళ్ళు అలా వెళ్తే అక్కడే బస్సెస్ని చూశారు. బస్సెస్ విజిల్ అండ్ ఆటో రిక్షాస్ ఫిల్డ్ విత్ స్కూల్ చిల్డ్రన్. బస్సెస్ అనేవి చాలా బిజీగా, ఎక్కువగా హారన్ కొట్టుకొని, ఎక్కువ మందిని ఎక్కించుకొని, ఓవర్ క్రౌడెడ్గా. అండ్ నెక్స్ట్ అక్కడ ఆటోస్లో స్కూల్ చిల్డ్రన్ని ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు. అండ్ నెక్స్ట్ దే సా కాబ్లర్, బార్బర్, ఉమెన్ సెల్లింగ్ ప్లాస్టిక్ ఐటమ్స్. సో కాబ్లర్ అంటే చెప్పులు, షూస్ని పాలిష్ చేస్తూ ఉంటారు లేదా కుడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు కాబ్లర్ని చూశారు, బార్బర్ షాప్ని చూశారు. అండ్ అలా వెళ్తూ ఉండగా ఉమెన్ సెల్లింగ్ ప్లాస్టిక్ ఐటమ్స్, ఒక బండి మీద ప్లాస్టిక్ ఐటమ్స్ని అమ్ముతున్న ఉమెన్ని చూశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఈ స్ట్రీట్లో వెళ్తూ ఉండగా స్ట్రీట్లో గమనించిన యాక్టివిటీస్ అనమాట. ఇంతమందిని చూశారు అండ్ ఎలా ఉందో ఇవన్నీ మనకి డిస్క్రైబ్ చేశారు ఈ నెక్స్ట్ 2 pagesలో కూడా. అండ్ నెక్స్ట్ మనం పేజ్ నెంబర్ 79లో చూద్దాం. ఇక్కడ ఆరోమాక్ చేసిన పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ వర్క్ ఆన్ ద స్ట్రీట్స్. సో సిటీలో మనం చూసుకున్నట్టయితే ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవారు స్ట్రీట్స్లోనే పనిచేస్తూ ఉంటారు. ఇన్ ఎ సర్వే ఆఫ్ అహ్మదాబాద్ సిటీ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 12% ఆఫ్ ఆల్ వర్కర్స్ ఇన్ ద సిటీ వేర్ పీపుల్ వర్కింగ్ ఆన్ ద స్ట్రీట్స్. సో అహ్మదాబాద్ అనే సిటీలో చేసిన సర్వేలో ఏం తెలిసిందంటే 12% ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద సిటీ, అంటే 12% ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద సిటీ వాళ్ళందరూ కూడా స్ట్రీట్స్లో వర్క్ చేసే వాళ్ళే. దే సమ్టైమ్స్ సెల్ థింగ్స్ ఆర్ రిపేర్ దెమ్ ఆర్ ప్రొవైడ్ సర్వీస్. సో వీళ్ళు 12% వాళ్ళ పీపుల్ కూడా థింగ్స్ని సెల్ చేస్తూ ఉంటారు లేదా రిపేర్ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. దే వర్క్ ఆన్ దే ఓన్, దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై ఎనీ వన్ అండ్ దే హ్యావ్ టు ఆర్గనైజ్ దే ఓన్ వర్క్. సో వీళ్ళు అనేవారు వాళ్ళ ఓన్ వర్క్ని చేస్తూ ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండరు, ఏ కంపెనీలో పనిచేయరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళ వాళ్ళ వర్క్‌ని వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. దే హ్యావ్ టు ప్లాన్ హౌ మచ్ టు పర్చేస్ యాస్ వెల్ యాస్ వే అండ్ హౌ టు సెట్ అప్ దేర్ షాప్స్. సో, ఎంత అమ్మాలో, ఎక్కడ అమ్మాలో, ఎలా అమ్మాలో కూడా వాళ్ళు ఓన్‌గానే వాళ్ళు ప్లానింగ్స్ అనేవి ఏస్తూ ఉంటారు. ఎంత కొనుక్కోవాలో ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. దేర్ షాప్స్ ఆర్ యూజువల్లీ టెంపరరీ స్ట్రక్చర్స్. వాళ్ళ షాప్స్ అనేవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాదు. లైక్ మనం కొన్ని షాప్స్ చూడొచ్చు. అది పర్మనెంట్‌గా ఒకే దగ్గర ఉంటాయి. కాకపోతే వీళ్ళు చిన్న చిన్న వెండర్స్ అండ్ ఇలాంటి వాళ్ళ షాప్స్ అనేవి పర్మనెంట్ కాదు, టెంపరరీగా ఉంటాయి. సమ్‌టైమ్స్ జస్ట్ సమ్ వుడ్స్ ఆర్ పేపర్ స్ప్రెడ్ ఓవర్ డిస్కార్డెడ్ బాక్సెస్ ఆర్ మేబీ ఏ కాన్వాస్ షీట్ హ్యాంగ్ అప్ ఆన్ ఎ ఫ్యూ పోల్స్. సో, కొన్ని స్ట్రీట్స్ మీద మనం కూడా మన ఏరియాలో చూడొచ్చు. ఒక చిన్న షీట్‌ని స్ప్రెడ్ చేసి లేదా చిన్న కార్డ్‌బోర్డ్ షీట్స్ మీద అమ్ముతూ ఉంటారు. సో, ఇలాంటి వర్కర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్, దే మే ఆల్సో యూజ్ దేర్ ఓన్ కార్స్ ఆర్ సింప్లీ ఎ ప్లాస్టిక్ షీట్ స్ప్రెడ్ ఆన్ ద పేమెంట్. సో, చిన్న చిన్న కార్స్ అంటే చిన్న చిన్న రిక్షా లాంటి కార్స్‌ని వీళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళ ఐటమ్స్‌ని అమ్ముకోవడానికి, వాళ్ళ ఓన్ ఐటమ్స్‌ని అమ్ముకోవడానికి అండ్ లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ షీట్స్‌ని స్ప్రెడ్ చేసి పేమెంట్స్ ఇన్ ద సెన్స్ రోడ్ సైడ్ ఉన్న చిన్న స్లాబ్ లాంటి ఆహ్, దాని మీద వాళ్ళు ప్లాస్టిక్ షీట్స్ స్ప్రెడ్ చేసి దాని మీద అమ్ముతూ ఉంటారు. దే కెన్ బి ఆస్క్డ్ టు డిస్మాంటిల్ ద షాప్స్ అట్ ఎనీ టైమ్స్ బై ద పోలీస్. సో, పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళని అక్కడి నుంచి వాళ్ళ షాప్‌ని లేదా అమ్ముతున్న ఐటెమ్స్‌ని తీసేయమనొచ్చు. దే హావ్ నో సెక్యూరిటీ. వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. దేర్ ఆర్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ వేర్ దీస్ హాకర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్. సో, ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి చిన్న చిన్న బిజినెసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా హౌకర్స్ అంటారు. అండ్ ఇలాంటి హౌకర్స్‌ని సిటీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్‌లో ఎంటర్ అవ్వనివ్వరు. Vendors sell things that are often prepared at home by their families who purchase clean sort and make them ready to sell. సో, వెండర్స్ చిన్న చిన్న బిజినెసెస్ ఉన్న వాళ్ళని రోడ్డు పక్కల వెండర్స్ అని కూడా అంటారు. సో, వెండర్స్ అనేవారు ఆఫెన్‌గా వాళ్ళు అమ్ముతున్న ఐటెమ్స్‌ని, కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని వాళ్ళ ఓన్‌గా అంటే వాళ్ళ హోమ్‌లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దాన్ని రెడీ చేస్తూ ఉంటారు అమ్మడానికి. ఫర్ ఎగ్జాంపుల్ దోస్ హూ సెల్ ఫుడ్ ఆర్ స్నాక్స్ ఇన్ ద స్ట్రీట్స్ ప్రిపేర్ మోస్ట్ ఆఫ్ దిస్ ఎట్ హోమ్. సో, మనం పానీపూరి లేదా హాట్ చాట్ లేదా ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో, ఇలాంటివి కూడా చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళు కూడా వెండర్స్ అంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు వాటిల్ని పెద్ద పెద్ద కంపెనీ నుంచి అయితే తేరు. వాళ్ళ సొంత ఇంటిలోనే తయారు చేసుకొని తెస్తూ ఉంటారు. సో, ఇప్పటివరకు మనం చదివిందంతా కూడా స్ట్రీట్స్, వర్క్ ఆన్ ద స్ట్రీట్స్. సో, స్ట్రీట్స్‌లో పనిచేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. చిన్న చిన్న బిజినెసెస్, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి తెలుసుకున్నాం. వెండర్స్ వీళ్ళు అంటూ ఉంటారు. లేదా హౌకర్స్ అంటూ ఉంటారు. సో, వీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఓన్‌గానే వాళ్ళు హోమ్ దగ్గర ప్రిపేర్ చేసుకొని ఐటెమ్స్‌ని అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న షీట్స్ మీద, ప్లాస్టిక్ షీట్స్ మీద లేదా చిన్న చిన్న కార్ట్స్ మీద, రిక్షా లాంటి కార్ట్స్ మీద అమ్ముతూ ఉంటారు వీళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది, పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఉండదు. అలా స్ట్రీట్స్‌లో తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. లైక్ మనం చూస్తూ ఉంటాం కొన్ని కాయగూరల బండ్లు మనకి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. సో, ఈ ఇలాంటి బిజినెసెస్‌ని, ఇలాంటి చిన్న చిన్న హాకర్స్, వెండర్స్ గురించి మనం వర్క్ ఆన్ ద స్ట్రీట్స్ అనే సబ్ టాపిక్‌లో మనం తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ సబ్ టాపిక్‌కి వెళ్దాం. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇన్ ద మార్కెట్. సో, ఇప్పటివరకు మనం చూసిన క్యారెక్టర్ 1 అండ్ వాళ్ళ కజిన్ క్యారెక్టర్ 2 స్ట్రీట్ నుంచి నడుచుకొని అలా వెళ్తుండగా ఒక మార్కెట్ ఏరియాకి వెళ్తారు. అండ్ ఆ మార్కెట్ ఏరియా గురించి కిందన డిస్కస్ చేయబోతున్నాం. పేజ్ నంబర్ 80. సో, వీళ్ళిద్దరూ కూడా ఆ మార్కెట్ ఏరియా దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్, చాలా షాప్స్‌ని చూస్తూ ఉంటారు. చాలా రోస్ ఆఫ్ షాప్స్‌ని. అండ్ అప్పటికే వీళ్ళెళ్ళిన టైంకి ఆ షాప్స్ అనేవి కూడా ఒకటి ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటారు. కాకపోతే దాని ముందే అక్కడ చాలామంది అప్పుడే వచ్చి అక్కడ ఉన్నారు షాప్స్ గురించి. ఎందుకంటే అది ఫెస్టివల్ సీజన్ వాళ్ళు ఎళ్ళిన టైంకి. అండ్ వాళ్ళ వాళ్ళు అక్కడ ఏం చూస్తారంటే మెనీ షాప్స్ లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. ష్ సెల్లింగ్ స్వీట్స్, టాయ్స్, క్లోత్స్, ఫుట్‌వేర్, యుటెన్సిల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్సెట్రా. సో, ఇలాంటి చాలా షాప్స్ అయితే ఆ మార్కెట్ ఏరియాలో వీళ్ళు చూసారు. అండ్ వీళ్ళు అక్కడే ఉన్న ఒక కార్నర్‌లో డెంటిస్ట్ క్లినిక్ కోసం వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అపాయింట్‌మెంట్ ఉంది. క్యారెక్టర్ 2 అంటే క్యారెక్టర్ 1 వాళ్ళ కజిన్‌కి డెంటిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ ఉంది. అంటే వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వచ్చారు సమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి. అదంతా కూడా మనం నెక్స్ట్ కిందనున్న పారాలో చూడొచ్చు. రైట్ సైడ్ ఉన్న పారా ఒకసారి చూద్దాం. ఫ్రమ్ ద డెంటల్ క్లినిక్ షీ టుక్ మీ టు ద న్యూ గార్మెంట్ షోరూమ్ బికాస్ ఐ వాంటెడ్ టు బై సమ్ రెడీమేడ్ క్లోత్స్. సో, వీళ్ళు డెంటిస్ట్ దగ్గర చెకప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆహ్, వాళ్ళ కజిన్ గార్మెంట్ షోరూమ్ ఇన్ ద సెన్స్ క్లాత్స్‌కి సంబంధించిన బట్టలు కొనుక్కోవడానికి అక్కడ ఒక షోరూమ్‌కి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళు ఒక రెడీమేడ్ డ్రెస్‌ని కొనుక్కుందాం అనుకున్నారు. The showroom had 3 floors. Each floor had different types of clothes. We went to the third floor where clothes for girls were kept. సో, వీళ్ళిద్దరూ ఫీమేల్స్ మనకిక్కడ తెలిసింది.
వీళ్ళిద్దరు కూడా అమ్మాయిలు. అండ్ ఆ షోరూంలో 3 ఫ్లోర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈచ్ ఫ్లోర్‌లో ఒక్కొక్క ఏజ్‌కి అంటే ఒక్కొక్క జెండర్‌కి లేదా ఏజ్‌కి సంబంధించిన క్లోత్స్ అనేవి ఉన్నాయి. సో, వీళ్ళు థర్డ్ ఫ్లోర్‌కెళ్లారు. ఎక్కడైతే గర్ల్స్‌కి సంబంధించిన క్లోత్స్ అనేవి ఉన్నాయో అండ్ వాళ్ళు కొనుక్కున్నారు. సో, ఇదంతా గూడా మార్కెట్ ఏరియా గురించి, అంటే సిటీలో ఉన్న పెద్ద పెద్ద మార్కెట్స్ లేదా చిన్న చిన్న మార్కెట్స్ గురించి ఎలా ఉంటుందో అక్కడ మనకిక్కడ డిస్క్రైబ్ చేశారు. సో, అక్కడ చాలా షాప్స్ అనేవి ఉన్నాయి. లైక్ స్వీట్ షాప్స్ గానీ, యుటెన్సిల్స్ గానీ, ఎలక్ట్రానిక్ షాప్స్ గానీ, ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ చాలా రోస్‌లో ఉన్నాయి. అండ్ దట్ టూ అది ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా పీపుల్‌తో క్రౌడ్‌గా ఉంది. అండ్ ఇవన్నీ చూసాం. అండ్ వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి ఒక గార్మెంట్ షాప్‌కి వెళ్లారు. అండ్ అక్కడ వాళ్ళు థర్డ్ ఫ్లోర్‌లోకెళ్ళి వాళ్ళకి కావాల్సిన గర్ల్స్‌కి సంబంధించిన బట్టలు కొనుక్కున్నారు. సో, ఇది ఇన్ ద మార్కెట్ సబ్ టాపిక్‌లో ఆహ్, మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ సబ్ టాపిక్ హర్‌ప్రీత్ అండ్ వందన. సో, వీళ్ళిద్దరి గురించి ఒక స్మాల్ స్టోరీ మనం చూద్దాం. పేజ్ నంబర్ 80 హర్‌ప్రీత్ అండ్ వందన బిజినెస్ పర్సన్స్ అని సబ్ టాపిక్ కిందన చూద్దాం. మై ఫాదర్ అండ్ అంకుల్ వర్క్డ్ ఇన్ ఎ స్మాల్ షాప్. డ్యూరింగ్ ఫెస్టివల్ టైమ్స్ అండ్ ఆన్ సండేస్ మై మదర్ అండ్ ఐ హెల్ప్డ్ దెమ్ ఇన్ ద షాప్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ దే ఓన్లీ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై కాలేజ్ హర్‌ప్రీత్. సో, ఇదంతా కూడా హర్‌ప్రీత్ చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళ ఫాదర్ అండ్ అంకుల్ ఒక చిన్న షాప్‌లో పనిచేస్తున్నారు. అండ్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ అయినప్పుడు వీళ్ళ మదర్ అండ్ హర్‌ప్రీత్ కూడా హెల్ప్ చేయడానికి షాప్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ హర్‌ప్రీత్ కాలేజ్‌ని కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ చూద్దాం పారాగ్రాఫ్. వి ఓపెన్డ్ ది షోరూమ్ సమ్ ఇయర్స్ అగో. సో, ఈ షోరూమ్ వీళ్ళు కొన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు. ఐ యామ్ ఎ డ్రెస్ డిజైనర్. అవర్ బిజినెస్ హాస్ చేంజ్డ్. దీస్ డేస్ పీపుల్ ప్రిఫర్ టు బై రెడీమేడ్ క్లాత్స్ రేదర్ దెన్ హావ్ దెమ్ స్టిచ్డ్. The trend these days is for ready-made garments. You also need an attractive display from them. వందన. సో, ఈ పారాగ్రాఫ్ అంతా కూడా వందన చెప్తూ ఉంటుంది. సో, వందన ఎవరంటే డ్రెస్ డిజైనర్ వందన. అండ్ ఈ షాప్ వాళ్ళకున్న షాప్ ఏంటంటే గార్మెంట్ షాప్. అంటే రెడీమేడ్‌గా క్లోత్స్‌ని మనం చూస్తూ ఉంటాం బిగ్ బిగ్ షాప్స్‌లో. సో, ఇలాంటి షాప్ హర్‌ప్రీత్‌కి, వందనకి ఉంది. ఈ షాప్ వీళ్ళు ఇందులో రెడీమేడ్ క్లోత్స్ అమ్ముతుంటారు. ఎందుకంటే ఇప్పట్లో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ప్రిఫర్ ఏ రెడీమేడ్. సో, స్టిచ్చింగ్ చేయించుకున్న క్లోత్స్‌ని అంటే కుట్టించుకున్న క్లోత్స్‌ని చాలా తక్కువగా వాడుతుంటారు. రెడీమేడ్ బట్టల్ని ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి వీళ్ళ బిజినెస్ అనేది చాలా బాగా నడుస్తూ ఉంది. నెక్స్ట్, నెక్స్ట్ పేజ్ 81లో చూద్దాం మనం. వీళ్ళు మెటీరియల్స్ అనేవి కూడా ముంబై, అహ్మదాబాద్, లుధియానా, త్రిపుర. సమ్ మెటీరియల్స్ ఆల్సో కమ్ ఫ్రమ్ నోయిడా అండ్ గుర్గావ్ టౌన్స్ నియర్ ఢిల్లీ. వి గెట్ సమ్ డ్రెసెస్ ఐటమ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ టు. సో, వీళ్ళకి మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అంటే గార్మెంట్స్. ఈ క్లోత్స్ అనేవి వీళ్ళు చాలా పెద్ద పెద్ద సిటీస్ నుంచి తెప్పిస్తూ ఉంటారు. అండ్ కొన్ని అయితే వీళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా తెప్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ యారోమార్క్ దగ్గర ఉన్న పారాగ్రాఫ్‌లో చూడొచ్చు. అండ్ వీళ్ళు బిజినెస్‌ని వీళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, అందరికీ తెలియడానికి అడ్వర్టైజింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం అండర్‌లైన్ చేసాం. లైక్ న్యూస్ పేపర్స్‌లో, సినిమా థియేటర్స్‌లో, టెలివిజన్‌లో, రేడియో ఛానల్స్‌లో, ఇలాంటి ప్లేసెస్‌లో వీళ్ళ బిజినెస్ గురించి అడ్వర్టైజ్ ఇస్తారు. యాడ్స్‌ని ఇస్తారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి తెలియడానికి అండ్ వీళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి. కరెంట్‌లీ దిస్ బిల్డింగ్ ఈజ్ ఈవెన్ రెంటెడ్ బట్ సూన్ వి ప్లాన్ టు బై ఇట్. వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళ క్లాత్ షాప్ ఉంటున్న బిల్డింగ్ వీళ్ళు రెంట్ కడుతున్నారు. కొన్ని ఇయర్స్ పోయాక వీళ్ళు దాన్ని కొనుక్కోవడానికి కూడా ప్లాన్స్ అయితే వేశారు. Even since this market has become the main market for people living in the surroundings apartments, our businesses has grown. సో, ఈ షాప్ ఉంటున్న పర్టిక్యులర్ ఏరియాలో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ షాప్‌ని ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ ఎక్కువగా ఇక్కడే కొంటారు. వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉన్న జనాలందరూ కూడా. అందుకే వీళ్ళ బిజినెస్ అనేది కూడా చాలా గ్రో అయ్యింది. వి హావ్ బీన్ ఏబుల్ టు బై ఎ కార్ అండ్ బుక్ ఎ ఫ్లాట్ ఇన్ ఎన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నియర్ బై. సో, ఇంత గ్రో అయిన తర్వాత వీళ్ళకి ఎన్ని డబ్బులొచ్చాయంటే వాళ్ళ కార్‌ని కొనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్‌ని ఒక దగ్గరలో ఉన్న కాంప్లెక్స్‌లో వీళ్ళు బుక్ చేసుకున్నారు. సో, ఇదంతా గూడా హర్‌ప్రీత్ అండ్ వందన బిజినెస్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న చిన్న స్ట్రీట్స్‌లో ఉంటున్న వాళ్ళ గురించి చూసాం. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు చిన్న బిజినెస్ పర్సన్స్ గురించి చూసాం. దట్ ఈస్ హర్‌ప్రీత్ అండ్ వందన గురించి ఒక చిన్న స్టోరీ చూసాం. ఈ స్టోరీలో వీళ్ళ బిజినెస్ అనేది చాలా బాగా నడుస్తుంది. ఇది చిన్న చిన్న షాప్ కాదు, ఒక పెద్ద షాప్, పెద్ద కాంప్లెక్స్ లాంటి షాప్. వీళ్ళు క్లాత్స్ అంటే రెడీమేడ్ క్లాత్స్‌ని అమ్ముతూ ఉంటారు. వీళ్ళ గురించి మనం చూసాం. అండ్ ఓవరాల్‌గా కిందన ఒక ఆహ్, పారాగ్రాఫ్ ఉంది. దాన్ని కూడా చదువుదాం. పేజ్ నెంబర్ 81లో. లైక్ హర్‌ప్రీత్ అండ్ వందన దేర్ ఆర్ మెనీ పీపుల్ who own shops in various markets of the city. These shops may be small or large and they sell different things. సో, హర్‌ప్రీత్ అండ్ వందన లాగే ఈ సిటీలో చాలా రకాలైన మార్కెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
దీస్ షాప్స్ మే బి స్మాల్ ఆర్ లార్జ్ అండ్ దే సెల్ డిఫరెంట్ థింగ్స్. ఇవి చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, లేదా డిఫరెంట్ అదర్ థింగ్స్ని కూడా సెల్ చేస్తూ ఉండొచ్చు. దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై ఎనీ వన్ బట్ దే డూ ఎంప్లాయ్ ఏ నెంబర్ ఆఫ్ అదర్ వర్కర్స్ యాజ్ సూపర్వైజర్స్ అండ్ హెల్పర్స్. ఇలాంటి అంటే హర్ప్రీత్ అండ్ వందన లాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు వర్క్ చేయట్లేదు అలాంటి షాప్స్లో, ఎందుకంటే వాళ్ళ ఓన్ షాప్ కాబట్టి అది. అండ్ వీళ్ళే ఇంకా ఇంటర్న్ కొంతమందిని ఎంప్లాయీస్ని, సూపర్వైజర్స్ని జాబ్లోకి తీసుకుంటారు, వర్క్ని ప్రొవైడ్ చేస్తారు. These are permanent shops that are given a license to do businesses by the municipal corporations. సో వీళ్ళు అమ్ముతున్న షాప్ గార్మెంట్ షాప్ అనేది పర్మనెంట్ షాప్. మనం చూస్తున్న చిన్న చిన్న వెండర్స్, స్ట్రీట్స్ పక్కన ఉంటున్న వెండర్స్ లాంటిది కాదు. వీళ్ళది పర్మనెంట్ షాప్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైసెన్స్ తీసుకొని పర్మిషన్ మీద అమ్ముతున్న షాప్స్. The municipal corporation also decides on which day of the week the market has to remain closed. For example, the shops in the above market are closed on Wednesdays. This market also has small office and shops that provide services such as banks, courier services and others. సో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇంకా ఇలాంటి లైసెన్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ఎప్పుడప్పుడు షాప్స్కి హాలిడేస్ ఇవ్వాలి, లైక్ వీక్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాలో షాప్స్కి హాలిడేస్ ఉంటాయి. సో అలాంటివి కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ ఇన్ ద అబవ్ మార్కెట్ ఆర్ క్లోజ్డ్ ఆన్ వెడ్నెస్డే. సో ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే పర్టికులర్గా హర్ప్రీత్ అండ్ వందన వాళ్ళ షాప్ అనేది ప్రతి వెడ్నెస్డే క్లోజ్డ్గా ఉంటుంది. దిస్ మార్కెట్ ఆల్సో హ్యాస్ ఎ స్మాల్ ఆఫీసెస్ అండ్ షాప్స్ విచ్ ప్రొవైడ్ సర్వీసెస్ సచ్ as బ్యాంక్స్, courier సర్వీసెస్ అండ్ అదర్స్. సో హర్ప్రీత్ అండ్ వందన ఉంటున్న ఏరియాలో ఇంకా చాలా సర్వీసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ఏరియాలో బ్యాంక్స్ కానివ్వండి, లేదా చాలా సర్వీసెస్, కొరియర్ సర్వీసెస్ అండ్ అదర్స్ ఇలాంటివి చాలా ఎక్సెట్రా కూడా వీళ్ళు ఉంటున్న ఏరియాలో మనం చూడొచ్చు. ఇది బిజినెస్ పర్సన్స్, చిన్న చిన్న బిజినెసెస్ లేదా పెద్ద పెద్ద బిజినెసెస్ సిటీస్లో ఎలా ఉంటాయో మనం ఈ సబ్ టాపిక్లో తెలుసుకున్నాం. మూవింగ్ టు ద నెక్స్ట్ సబ్ టాపిక్ ఇన్ ద ఫ్యాక్టరీ. పేజ్ నెంబర్ 81లో ఈ సబ్ టాపిక్ అనేది ఉంది. పేజ్ నెంబర్ 81, 82 అండ్ 83లో కూడా కొద్దిగా ఈ సబ్ టాపిక్ ఉంది. చాలా లెందీగా ఉంది. అండ్ ఇదంతా చదవాలంటే మీకు నాకు కూడా చాలా బోర్ కొడుతూ ఉంటుంది. జస్ట్ నేను మెయిన్ పాయింట్స్ని డిస్కస్ చేస్తున్నాను అండ్ నా వాయిస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్లీ ఒక స్టోరీ తెలుసుకున్నాం. క్యారెక్టర్ 1 అండ్ వాళ్ళ కజిన్ క్యారెక్టర్ 2 కూడా స్ట్రీట్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళారు అండ్ మార్కెట్లో వాళ్ళు ఒక డ్రెస్ని కొనుక్కున్నారని. అండ్ దానికి కంటిన్యూస్గా ఈ స్టోరీ అనేది ఉంటుంది. ఫర్ జారీ వర్క్ దే గో టు ద గార్మెంట్ ఫ్యాక్టరీ వే నిర్మలా ఫ్రేమ్ వర్క్స్. సో వాళ్ళు డ్రెస్ కొనుక్కున్నాక ఆ డ్రెస్ మీద ఒక డిజైనింగ్ లైక్ జారీ వర్క్ అంటారు అండ్ సమ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడానికి ఒక నిర్మల అనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. అండ్ నిర్మల అనే ఒక ఉమెన్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. సో ప్రీవియస్ సబ్ టాపిక్లో మనం గార్మెంట్ షాప్ని చూసాం, అంటే రెడీమేడ్ క్లాత్స్ని అమ్మే ఒక షాప్ని చూసాం హర్ప్రీత్ అండ్ వందన స్టోరీలో. సో ఇది గార్మెంట్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఏంటంటే అక్కడ ఈ క్లాత్స్ అనేవి తయారవుతూ ఉంటాయి, ఇక్కడ అమ్మరు. సో ఆ ఫ్యాక్టరీలో నిర్మల పనిచేస్తూ ఉంటుంది. సో నిర్మల దగ్గరికి ఈ కజిన్స్ ఇద్దరు కూడా వెళ్తారు. ఎందుకు? వాళ్ళు కొనుక్కున్న డ్రెస్ని మీద డిజైనింగ్ చేయించుకోవడానికి. ద వెంట్ టు ఫ్యాక్టరీ ఆన్ ఎ బిజీ రషింగ్ బస్. సో ఆ మార్కెట్ నుంచి ఆ ఫ్యాక్టరీకి వీళ్ళు బస్సు మీద వెళ్తారు. అండ్ బస్సు మీద వెళ్ళినప్పుడైతే ఆ బస్సు అనేది ఫుల్గా క్రౌడెడ్ విత్ మెనీ పీపుల్, క్రౌడ్ అయ్యి ఉంది, చాలా బిజీగా ఉంది, చాలామంది తోసుకుంటూ ఉన్నారు. అసలు ప్లేస్ అయితే లేదు, జస్ట్ నించోడానికి మాత్రమే బస్సులో ఉంది. చాలామంది హ్యాంగింగ్ చేస్తున్నారు. బస్సు అనేది చాలా రష్గా ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ ఫ్రమ్ బస్ దే సా లేబర్ చౌక్ ద డైలీ వేజ్ లేబరర్. సో ఆ ఫ్యాక్టరీ వచ్చాక అక్కడ వాళ్ళు దిగిపోతుంటారు. దిగిపోయాక చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ చాలా నొప్పిగా ఉంది ఇప్పటివరకు, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాంరా బాబు అనుకొని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అక్కడే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు. బ్యాగ్స్ని పట్టుకొని చాలా వర్కర్స్ లాగా చాలామంది ఆ రోడ్డు మీద ఉంటూ ఉంటారు. సో చాలామంది స్కూటీ మీద లేదా బైక్స్ మీద వచ్చి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు క్యారెక్టర్ 1కి అర్థం కాదు, వాళ్ళ కజిన్ని అడుగుతుంది అనమాట. సో ఏంటి వీళ్ళు ఎవరు స్కూటీ వస్తే వాళ్ళ మీద వెళ్ళిపోతూ ఉన్నారు, వీళ్ళు ఫ్యాక్టరీలోకి వెళ్తున్నారని. అప్పుడు దానికి రిప్లైగా క్యారెక్టర్ 2 కజిన్ ఏం రిప్లై ఇస్తుందంటే, లేదు వీళ్ళందరూ కూడా లేబర్ చౌక్స్. సో లేబర్ చౌక్ అనే మనం కొత్త పదం చూసాం, దీని గురించి ఇప్పుడు చూద్దాం. సో లేబర్ చౌక్స్ అంటూ ఉంటారు. అండ్ ఈ లేబర్ చౌక్స్ ఎవరంటే వీళ్ళు
లైక్ డైలీ వేజ్ వర్కర్స్ అనమాట. అంటే వేజ్ మీద అంటే రోజు డబ్బుల మీద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే అంటే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారంటే లైక్ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అంటే మనకి ఇటుకలతో, ఇసుకతో, సిమెంట్‌తో ఇల్లులు కడుతూ ఉంటారు కదా! సో, ఇలాంటి వర్క్స్‌ని వీళ్ళు చేస్తూ ఉంటారు. రెడీమేడ్‌గా లేదా పైప్ లైన్స్ వేస్తూ ఉంటారు. డ్రైనేజెస్‌ని తవ్వుతూ ఉంటారు. ఇలాంటి ఏవైనా వర్క్స్‌ని లేబర్ వర్క్స్‌ని వీళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఏరియాలో క్యారేజెస్‌ని పట్టుకొని, ఫుడ్‌ని పట్టుకొని అక్కడే ఉంటారు. సో, ఎవరికైనా ఇలాంటి వర్కర్స్ హెల్ప్ కావాలంటే, అసిస్ట్ కావాలంటే వాళ్ళు అక్కడికొచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ పని అయిపోయాక వాళ్ళు పంపించేస్తారు డబ్బులిచ్చేసి. సో, వీళ్ళు క్యాజువల్ వర్కర్స్, పర్మనెంట్ వర్కర్స్ కాదు. ఎవరైనా వస్తే వీళ్ళకి వర్క్ దొరుకుతుంది. ఎవరు రాకపోతే వీళ్ళకి వర్క్ ఉండదు. సో, వీళ్ళు లేబర్ చౌక్‌ని చూస్తూ ఉంటారు. సో, వీళ్ళని చూసాక దే ఎంటర్డ్ ఫ్యాక్టరీ ఏరియా దట్ ఈస్ ఫుల్ ఆఫ్ స్మాల్ వర్క్ షాప్స్, ఎండ్‌లెస్ రోస్, మెనీ పీపుల్ వర్కింగ్ ఆఫ్ సూయింగ్ మిషన్. సో, వీళ్ళు ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతారు నిర్మల కోసం. సో, వీళ్ళు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాక అక్కడ ఫుల్ ఆఫ్ స్మాల్ వర్క్‌షాప్స్ చాలా వర్క్‌షాప్స్ అనేవి ఉంటాయి. ఎండ్‌లెస్ రోస్ ఎన్నో రోస్ అనేవి వీళ్ళకి కనిపిస్తుంటాయి. అండ్ మెనీ పీపుల్ వర్కింగ్ ఆన్ స్వేయింగ్ మిషన్స్. సో, మనం స్వేయింగ్ మిషన్ అంటే మీ అందరికీ తెలుసు. క్లోత్స్‌ని కుడుతూ ఉంటారు. కుట్టుల మిషన్ అని మనం తెలుగులో అంటాం. సో, ఇలాంటి మిషన్స్ మీద చాలామంది పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఏవో కుడుతూ ఉంటారు. దే లొకేటెడ్ నిర్మల అండ్ వెంట్ టు హర్ అండ్ ఆస్క్డ్ అబౌట్ జారీ. సో, చాలా రోస్‌లో, చాలా వర్క్‌షాప్స్‌లో వీళ్ళు నిర్మలాని వెతుకుతూ, వెతుకుతూ లాస్ట్‌కి లొకేట్ చేస్తారు, కనిపెడతారు. ఆ నిర్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ డ్రెస్‌నిచ్చి ఇలా మా డ్రెస్ మీద ఈ జారీ వర్క్‌ని చేయమని వీళ్ళు అడుగుతుంటారు. ఆ నిర్మల దానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ మనం ఇంకొద్దిగా నిర్మల గురించి తెలుసుకుందాం. ఈ నిర్మల ఎవరో అండ్ నిర్మల ఒక లైఫ్ స్టైల్ గురించి. నిర్మల వర్క్స్ యాజ్ ఎ టైలర్ ఇన్ ఎక్స్‌పోర్ట్ గార్మెంట్ యూనిట్. సో, నిర్మల అనే ఒక వుమెన్ మన ఇమేజ్‌లో చూడొచ్చు పేజ్ నెంబర్ 82 కిందన. సో, నిర్మల అనే వ్యక్తి ఒక గార్మెంట్ షాప్‌లో అంటే రెడీమేడ్ క్లోత్స్‌ని తయారు చేసే ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఒక యూనిట్‌లో ఎక్స్‌పోర్ట్ యూనిట్ అనమాట. ఇన్ విచ్ దే మేక్ సమ్మర్ క్లాత్స్ ఫర్ ఫారెన్ పీపుల్. వీళ్ళు కుట్టే గార్మెంట్ అంటే రెడీమేడ్ క్లోత్స్ అనేవి కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మన కంట్రీలో ఇండియాలో అమ్మరు. వీళ్ళు దీన్ని వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ వేరే ఫారెన్ కంట్రీస్‌కి. ఫ్రమ్ డిసెంబర్ టు ఏప్రిల్ షీ హావ్ టు వర్క్ వెరీ లాంగ్ అవర్స్. సో, నిర్మలాని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇమేజ్‌లో కూడా కనిపిస్తుంది. అది సూయింగ్ మెషిన్ అండ్ వాళ్ళు కుడుతుంది రెడీమేడ్ క్లాత్స్. వీళ్ళు ఏప్రిల్ నుంచి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చాలా లాంగ్ అవర్స్ పనిచేయాలి. అంటే ఎక్స్‌ట్రా అవర్స్ పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఎక్కువగా ఆర్డర్స్ అనేవి ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తాయి. బికాస్ ఆఫ్ ద వింటర్ సీజన్. వీళ్ళు మెయిన్‌లీ వింటర్ క్లాత్స్‌ని కుడుతూ ఉంటారు. అంటే వింటర్‌లో వేసుకునే రెడీమేడ్ క్లోత్స్‌ని వీళ్ళు ఫ్యాక్టరీ తయారు చేస్తుంది కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ వీళ్ళకి వింటర్ సీజన్‌లో వస్తాయి. దట్ ఈస్ డిసెంబర్ టు ఏప్రిల్. అండ్ అప్పుడే వీళ్ళకి ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. యావరేజ్ వర్కింగ్ అవర్స్ వీళ్ళకి చూసుకున్నట్టయితే 9 ఏఎం టు 10 పీఎం పనిచేస్తూ ఉంటారు. అంటే చాలా లాంగ్. 9 ఏఎం మార్నింగ్ టు 10 పీఎం వరకు వీళ్ళు పనిచేస్తుంటారు. అండ్స్ ₹80 పర్ డే అండ్ ఫర్ ఎక్స్ట్రా వర్క్ షీ ఈస్ గివెన్ ₹40 ఎక్స్ట్రా. సో, రోజుకి నిర్మల ₹80ని ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఫ్రమ్ ఆహ్, మామూలుగా పనిచేస్తే యావరేజ్‌గా. అండ్ ఎక్స్ట్రాగా వర్క్ చేస్తే ఎక్స్ట్రా ఇంకో ₹40 అనేది ఇస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఆఫ్టర్ వింటర్ 3, 4 మంత్స్ వర్క్ విల్ బి రెడ్యూస్డ్ అండ్ షీ విల్ బి ఆస్క్డ్ టు లీవ్ బికాజ్ షీ ఈస్ ఎ క్యాజువల్ బేసిస్ వర్కర్ నాట్ పర్మనెంట్. అండ్ ఈ వింటర్ సీజన్ అయిపోయాక ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ ఆర్డర్స్ అనేవి ఈ ఫ్యాక్టరీకి రావు. అండ్ అప్పుడు వీళ్ళకి ఎక్కువ వర్క్ లోడ్ లేనందువల్ల కొన్ని వర్కర్స్‌ని అంటే చాలా వర్కర్స్‌ని అక్కడి నుంచి తీసేస్తూ ఉంటారు జాబ్ నుంచి. అలానే నిర్మలాని కూడా అక్కడి నుంచి తీసేస్తూ ఉంటారు. ఒక 3, 4 మంత్స్ వరకు నిర్మలాకి జాబ్ ఉండదు. సో, ఇలాగా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు అంటే వాళ్ళది అక్కడ పర్మనెంట్ జాబ్ అనేది కాదు. అంటే పర్మనెంట్ వర్కర్స్ కాదు వాళ్ళు. క్యాజువల్ బేసిస్ వర్కర్స్ అనమాట. అంటే ఎప్పుడు వర్క్ ఉంటే అప్పుడు కంపెనీ వాళ్ళు పిలుస్తారు. అండ్ ఎప్పుడు లేకపోతే అప్పుడు పంపించేస్తారు. వాళ్ళది పర్మనెంట్ జాబ్ అనేది కాదు. లైక్ గవర్నమెంట్ జాబ్స్ మనం చూస్తూ ఉంటాం కదా! కొన్ని గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎప్పటికీ పర్మనెంట్. కాకపోతే ఇలాంటివి క్యాజువల్ బేసిస్ అనమాట. నో జాబ్ సెక్యూరిటీ ఆర్ ప్రొటెక్షన్. సో, ఇలాంటి వర్కర్స్‌కి నిర్మల లాంటి వర్కర్స్‌కి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. కొన్ని అడ్వాంటేజెస్ సో, లైక్ పర్మనెంట్ వర్కర్స్‌కి ఉన్న అడ్వాంటేజెస్ అలాంటివి ఈ వర్కర్స్‌కి అనేవి ఉండవు. సో, ఇదంతా కూడా మనం పేజ్ నెంబర్ 81, 82, 83లో కూడా మనం సగం చూసాం. ఇది ఆహ్, మన సబ్ టాపిక్ ఇన్ ద ఫ్యాక్టరీలో మనం చూసాం. సో, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ ఒక లైఫ్ స్టైల్‌ని సిటీలో మనం చూసాం. ఇది మనం నిర్మలాని ఎగ్జాంపుల్ కింద తీసుకొని చూసాం. సో, నిర్మల అనే వ్యక్తి వుమెన్ ఎలాంటి వింటర్
వింటర్ వింటర్ క్లోత్స్‌ని రెడీమేడ్ క్లోత్స్‌ని కుడుతూ ఉంటుంది. ఈవిడకి జాబ్ సెక్యూరిటీ ఉండదు. క్యాజువల్ వర్క్. సో, ఎప్పుడైతే లోడ్ ఉంటుందో అప్పుడు ఎక్కువ అవర్స్ పని చేయించుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళకి వర్క్ ఉండదో ఫ్యాక్టరీలో కావాల్సినప్పుడు వీళ్ళని తీసేస్తూ ఉంటారు. అట్ లాస్ట్ ఈ చాప్టర్ యొక్క ఫైనల్ సబ్ టాపిక్ దట్ ఈస్ ఇన్ ద ఆఫీస్ ఏరియా. పేజ్ నెంబర్ 83 ఇమేజ్ కిందన స్టార్ట్ అయ్యి అండ్ 84లో కూడా మనకు కంటిన్యూ అయ్యింది. సో ఇదంతా కూడా ఇందులో మనం ఈ స్టోరీలో మన కీ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో నా వాయిస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ స్టోరీలో మనకి ఒక పర్సనాలిటీ సుధా అనే ఒక ఉమెన్ గురించి ఉంది. సో సుధా గురించి మనం ఈ సబ్ టాపిక్లో చిన్న స్టోరీ తెలుసుకుందాం. సో సుధా అనే ఒక ఉమెన్ మార్కెటింగ్ మేనేజర్ కింద ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంది. మార్కెటింగ్ మేనేజర్ ఇన్ బిస్కెట్స్ కంపెనీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద సిటీ. సో సుధా అనే ఒక ఉమెన్ ఒక బిస్కెట్ కంపెనీలో ఏదైతే సిటీకి దూరంగా అంటే సిటీకి అవుట్ సైడ్లో ఉందో అక్కడ పనిచేస్తూ ఉంటుంది సుధా అనే ఒక ఆమె. షీ సూపర్వైజెస్ ద వర్క్ ఆఫ్ 50 సేల్స్ పర్సన్స్. ఈ బిస్కెట్స్ని కంపెనీ నుంచి చిన్న చిన్న షాప్స్కి అండ్ వేరే మార్కెట్స్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళని సేల్స్ పర్సన్ అంటూ ఉంటారు. సో ఇలాంటి 50 సేల్స్ పర్సన్స్ యొక్క వర్క్ని సూపర్వైజ్ చేసేది ఈ మార్కెటింగ్ మేనేజర్ దట్ ఈస్ సుధా. షీ చెక్స్ దేర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండ్ డిస్కసెస్ ప్రాబ్లమ్స్ దే ఫేస్. సో ఈ 50 సేల్స్ పర్సన్స్ ఎలా అమ్ముతున్నారో వాళ్ళ బిస్కెట్స్ని, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని డిస్కస్ చేసి సాల్వ్ చేస్తూ ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ మార్కెటింగ్ మేనేజర్ సుధా చేస్తూ ఉంటుంది. షీ ఈస్ పర్మనెంట్ వర్కర్ అండ్ గెట్స్ రెగ్యులర్ శాలరీ అండ్ మెనీ అదర్ బెనిఫిట్స్. సో ఈవిడ ప్రీవియస్లీ మనం చూసుకున్నట్టు నిర్మల లాంటి క్యాజువల్ బేసిస్ వర్కర్ కాదు. సో ఈవిడ పర్మనెంట్ వర్కర్ అండ్ ఈవిడికి చాలా రెగ్యులర్గా శాలరీ వస్తుంది అండ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈవిడికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే క్యాజువల్ వర్కర్స్తో పోల్చుకుంటే? ఇది మనం పేజ్ నెంబర్ 84లో ఇక్కడ యారో మార్క్ చూపించిన దగ్గర నుంచి మనం చూద్దాం. షీ గెట్స్ ఏ రెగ్యులర్ శాలరీ ఎవ్రీ మంత్ అండ్ షీ ఈస్ ఎ పర్మనెంట్ వర్కర్ విత్ ద కంపెనీ. సో ఈవిడికి రెగ్యులర్గా శాలరీ వస్తుంది అండ్ ఆ కంపెనీలో ఈవిడికి పర్మనెంట్ జాబ్. షీ కెన్ ఎక్స్పర్ట్ హర్ జాబ్ టు కంటిన్యూ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. బీయింగ్ ఏ పర్మనెంట్ వర్కర్ షీ ఆల్సో గెట్స్ అదర్ బెనిఫిట్స్ సచ్ as ద ఫాలోయింగ్. సో ఈవిడికి ఆ కంపెనీలో పర్మనెంట్ జాబ్ అయి ఉండడం వల్ల ఈవిడికి చాలా అదర్ బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఆ బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. సేవింగ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్. ఏ పార్ట్ ఆఫ్ ద శాలరీ is kept in the fund with the government. She will earn interest on the savings. When she retires from the job, she will get this money and she can then live on that. సో సేవింగ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ అంటే ఈ కంపెనీలో వర్క్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ రిటైర్ అయిపోయాక ఈవిడికి అంటే ఇప్పుడు పనిచేస్తున్న శాలరీలో కొద్దిగా ఫండ్స్ రూపంలో గవర్నమెంట్ బ్యాంకులో దాస్తున్నారు. అండ్ దాని మీద ఇంట్రెస్ట్ అంటే వడ్డీ వస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈవిడ రిటైర్డ్ అయిపోతాయో ఈ వడ్డీ అంతా కూడా అండ్ ఈ మనీ అంతా కూడా ఆవిడకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ జాబ్ నుంచి రిటైర్ అయిపోయినాక కూడా ఈవిడికి మనీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. హాలిడేస్. షీ గెట్స్ ఆఫ్ ఆన్ సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్. షీ ఆల్సో గెట్స్ సమ్ డేస్ యాజ్ యాన్యువల్ లీవ్స్. సో హాలిడేస్ విషయానికి వస్తే అక్కడ నిర్మలాకి క్యాజువల్ వర్కర్కి ఎలాంటి హాలిడేస్ ఉండవు. ఈవెన్ సండేస్ కూడా ఆవిడ పనిచేస్తుంటుంది. కానీ ఇక్కడ మనం సుధాని చూస్తుంటే ఈవిడికి సండేస్ అనేవి హాలిడేస్ అండ్ నేషనల్ హాలిడేస్ అంటే నేషనల్ ఫెస్టివల్స్ అయినప్పుడు ఇలాంటప్పుడు కూడా ఈవిడికి హాలిడేస్ ఉంటాయి. షీ ఆల్సో గెట్ సమ్ డేస్ యాజ్ యాన్యువల్ లీవ్స్. సో ఈవిడ లీవ్స్ కూడా ఉంటాయి యాన్యువల్లీ. నెక్స్ట్ చూద్దాం మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ హర్ ఫ్యామిలీ. సో మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. హర్ కంపెనీ పేస్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ అప్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళ కంపెనీ వీళ్ళకి ఎలాంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినా ఎలాంటి మెడికల్కి డబ్బులు కావాల్సినా కూడా కంపెనీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. షీ గెట్స్ మెడికల్ లీవ్ ఇఫ్ షీ ఫాల్స్ ఇల్ అండ్ హర్ శాలరీ ఇస్ నాట్ కట్ ఇఫ్ షీ టేక్స్ దిస్ లీవ్. సో ఈవిడ ఎప్పుడైనా ఏదైనా డిసీజ్తో బాధపడినా ఎలాంటి చిన్న చిన్న డిసీజెస్తో ఉన్నా కూడా ఈవిడ లీవ్ తీసుకోవచ్చు. అండ్ లీవ్ తీసుకున్నా కూడా ఆవిడకి ఆ రోజు శాలరీ అనేది పడుతుంటుంది. కాకపోతే నిర్మలాకి మనం చూసుకున్నట్టయితే నిర్మల లీవ్ తీసుకోవడానికి కాదు, ఒకవేళ లీవ్ తీసుకుంటే ఆ రోజు శాలరీ అనేది ఆవిడకి కట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. దేర్ ఆర్ మెనీ వర్కర్స్ ఇన్ ద సిటీ హూ వర్క్ ఇన్ ఆఫీసెస్, ఫ్యాక్టరీస్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వేర్ దే ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వర్కర్స్. సో సిటీలో చాలా ప్లేసెస్ మనం చూడొచ్చు. లైక్ ఈ ఆఫీసెస్లో కానీ ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో కానివ్వండి లేదా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి. సో ఇలాంటి ప్లేసెస్లో పనిచేసే వాళ్ళకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వర్కర్స్. ఓకే, నెక్స్ట్ దే అటెండ్ ద సేమ్ ఆఫీస్ ఆర్ ఫ్యాక్టరీ రెగ్యులర్లీ. Their work is clearly identified. They get a regular salary. Unlike casual workers, they will not be asked to leave if the factory does not have much work. సో వీళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి లేదా ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ వర్క్ అనేది క్లియర్గా వాళ్ళకి తెలుసు ఏం చేయాలో. దట్ ఈస్ క్లియర్లీ ఐడెంటిఫైడ్.
వాళ్ళకి రెగ్యులర్‌గా సాలరీ వస్తుంది. సో, అన్‌లైక్ క్యాజువల్ వర్కర్స్, సో, నిమ్మల లాంటి వర్కర్స్‌తో పోల్చితే వీళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటది. హ్మ్, ఫ్యా నిర్మల లాంటి వర్కర్స్‌ని చూస్తే వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటుందో అప్పుడే పిలుస్తారు. మిగతా టైంలో వాళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఈ ఆఫీస్ ఏరియాలో ఉన్న వర్క్స్ ఇలాంటి పెద్ద పెద్ద పర్మనెంట్ వర్క్స్‌కి మనకేమి ఇబ్బందిగా ఉండదు. సో, ఇదంతా గూడా సో, ఈ సబ్ టాపిక్‌లో మనం చూసాం ఇన్ ద ఆఫీస్ ఏరియా. సో, ఇలాంటి పెద్ద పెద్ద వర్క్స్ లేదా పెద్ద పెద్ద బిజినెసెస్ లేదా ఇలాంటి ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో ఈ క్యాజువల్ వర్కర్స్‌తో పోల్చుకుంటే. సో, ఇది ఈ సబ్ టాపిక్‌లో ఉన్న మ్యాటర్. ఇప్పటివరకు మనం చదివినంతా ఒక్కసారి ఓవర్‌వ్యూ కింద చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నట్టు మన సిటీ యొక్క లైఫ్‌ని, సిటీస్‌లో ఉంటున్న పీపుల్ యొక్క లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఫ్రమ్ ద స్ట్రీట్స్ టు ద ఆఫీస్ అని మనం చెప్పాం. సో, స్ట్రీట్ నుంచి ఆఫీసెస్ వరకు ఎలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఒక యాక్టివిటీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అని చెప్పాం. సో, ఫస్ట్ వన్ వర్కింగ్ ఆన్ ద స్ట్రీట్స్. సో, స్ట్రీట్స్‌లో ఎలా వర్క్ చేస్తూ ఉంటారో చిన్న చిన్న వెండర్స్ లే వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ లేదా చిన్న చిన్న బండిల మీద వెజిటబుల్స్‌ని ఎలా అమ్ముతారో, స్ట్రీట్స్ మీద యాక్టివిటీస్ ఎలా ఉంటాయో మనం ఫస్ట్ సబ్ టాపిక్‌లో చూసాం. నెక్స్ట్ ఇన్ ద మార్కెట్. సో, మార్కెట్‌లో ఎలాంటి షాప్స్ ఉంటాయి. కొద్దిగా ఇలాంటి స్ట్రీట్స్‌తో పోల్చుకుంటే మార్కెట్‌లో కొద్దిగా మంచి షాప్స్ ఉంటాయి. కొద్దిగా పర్మనెంట్ షాప్స్ ఉంటాయి. అండ్ అక్కడ మనకి స్వీట్ షాప్స్ లేదా కొన్ని సర్వీసెస్ డెంటిస్ట్ క్లినిక్స్ ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ హర్‌ప్రీత్ అండ్ వందన బిజినెస్ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. సో, వీళ్ళకి ఒక గార్మెంట్ ఆహ్, క్లాత్ షాప్ ఉంది. అంటే రెడీమేడ్ క్లాత్ షాప్ అనేది ఉంది. సో, వీళ్ళు దాని నుంచి చాలా బెనిఫిట్ గూడా అయ్యారు. చాలా డబ్బులనేవి సంపాదించి వాళ్ళు ఒక కార్‌ని, ఒక అపార్ట్మెంట్‌ని కూడా నెక్స్ట్ కొనుక్కున్నారు. సో, ఇలాంటివి మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇన్ ద ఫ్యాక్టరీ వర్క్‌షాప్ ఏరియా. ఈ ఫ్యాక్టరీ వర్క్‌షాప్ ఏరియాలో మన నిర్మల ఒక స్టోరీ తెలుసుకున్నాం. ఈవిడ ఒక క్యాజువల్ బేసిస్ వర్కర్ అని తెలుసుకున్నాం. ఆవిడకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉండవు. చాలా లాంగ్ అవర్స్ పనిచేస్తూ ఉంటుంది. హాలిడేస్ ఉండవు. అండ్ వర్క్ అయిపోగానే ఆర్డర్స్ లేనప్పుడు ఈవిటిని వర్క్ నుంచి తీసేస్తారు. పర్మనెంట్ కాదు. ఇలాంటివన్నీ మనం ఈ సబ్ టాపిక్‌లో తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ వన్ ఇన్ ద ఆఫీస్ ఏరియా. సో, ఇన్ ద ఆఫీస్ ఏరియాలో మనం ఏం చూసామంటే కొన్ని మంది వర్కర్స్ ఆ సిటీలో వాళ్ళకి పర్మనెంట్ వర్క్ ఉంటుంది. వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి రిటైర్డ్ అయిపోయాక కూడా మనీ అనేది ఉంటుంది. వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. అండ్ హాలిడేస్ తీసుకుంటే ఒకవేళ హెల్త్ బాలేనప్పుడు హాలిడేస్ తీసుకుంటే వాళ్ళకి అప్పుడు కూడా సాలరీ పడుతుంది. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని మనం ఈ సబ్ టాపిక్‌లో తెలుసుకున్నాం. సో, ఈ చాప్టర్ అంతా గాని మనం ఓవర్‌వ్యూ కింద చూసాక ఏం అర్థమవుతుందంటే సిటీ లైఫ్ అనేది చాలా డిఫరెంట్‌గా అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది విలేజ్ లైఫ్‌తో పోల్చుకుంటే. సో, ప్రీవియస్ చాప్టర్ దట్ ఈస్ రూరల్ లైవ్లీహుడ్స్ చూసాం. సో, ఆ చాప్టర్‌లో ఉన్న ఈ చాప్టర్‌లో ఉన్న లైఫ్ స్టోరీస్‌ని మనం తెలుసుకుంటే చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సిటీలో చాలా బిజీగా, హడావిడిగా చాలా వర్క్స్ ఒక డిఫరెంట్ అంటే చాలా డైవర్స్‌గా ఉంటారు. విలేజ్‌లో చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చరల్ మీద బేస్ అవుతూ ఉంటారు. క్లైమేట్ మీద అంటే నేచర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు డైరెక్ట్‌గా. అండ్ ఇలాంటివి లైక్ అదర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తుంటారు. లైక్ ఫిషింగ్, వివింగ్ ఇలాంటివి చేస్తుంటారు. కాకపోతే ఈ సిటీ లైఫ్ అనేది మాత్రం చాలా హడావిడిగా ఉంటుంది. చాలామంది ఇందులో చిన్న చిన్న పర్సన్స్, చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది పెద్ద పెద్ద బిజినెసెస్ పర్మనెంట్ ఇలాంటి వర్క్స్ కూడా ఉంటూ ఉంటాయి.